నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జగన్మోహన్ రెడ్డి కొత్త టీమును రెడీ చేసుకుంటున్నాడు. అట్లాంటి ఇట్లాంటి టీం కాదు, బాహుబలి టీం. మొన్న వచ్చిపోయిన ఐపాక్ టీం కాదు, ఈసారి ఎవరు పీకలేని ఒక టీంని తయారు చేసి పెట్టుకుంటున్నాడు. ఆయన ఏదో ప్యాలెస్లో పడుకుంటున్నాడు, యలహంక ప్యాలెస్లో పబ్జీ గేమ్స్ ఆడుకుంటున్నాడు అని సంబరపడుతున్న టీడీపీ శ్రేణులకి నాయకత్వాలకి పెద్ద సవాల్ ఇసరబోతున్నాడు. సరే, ప్రస్తుతానికి ఓడిపోయి 11 సీట్లతో ఉన్నాడు కాబట్టి ఎన్ని కామెడీలైనా ఆయనతో చేయొచ్చు. బట్ రేపు పొద్దున ఆయన చూపించబోయే ఎంటర్టైన్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. 70mm కాదు, దానికన్నా పెద్ద స్క్రీన్ మీద చూపించబోతున్నాడు. ఇవే కాదు, ఇంకా చాలా ఎస్టానిషింగ్ ఫ్యాక్ట్స్. ఢిల్లీలో ఎంపీ క్వార్టర్స్లో ఏం జరుగుతుంది, ఎంపీలు ప్రైవేట్ నివాసాలు తీసుకొని ఏం చేస్తున్నారు, నిజంగా ఒకప్పుడు మనం చూసిన ఎంపీలైనా వీళ్ళు వేరా? సరే, కొన్ని చెప్పదగినవి, కొన్ని చెప్పలేనివి, కొన్ని చెప్పకూడనివి. ఎంత మేరకు చెప్తారో అంత మేరకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు లింగమనేని శివరాంప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం శివరాంప్రసాద్ గారు. చాలా రోజులైంది. సో మనం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడుకుని ఒక 10 నెలలు అయింది కదా. సో అసలు ఆయన ఏం చేస్తున్నాడు? నిజంగానే తాడేపల్లి ప్యాలెస్లో వచ్చినప్పుడు సేదదీరి ఆయనకున్న 7 అంచెల వ్యవస్థను దాటి ఎవరన్నా కోటరీ పర్మిట్ చేస్తే వచ్చి వాళ్ళని పలకరించి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి బెంగళూరు వెళ్ళిపోతున్నాడు. యలహంక ప్యాలెస్లో బిజినెస్ చూసుకుంటున్నాడు. ఇంతేనా, ఇంకేమైనా జరుగుతుందా? దాదాపు పైకట్టగా కనబడుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కొన్నిట్లో వెనకబడి ఉన్నాడు, కొన్నిట్లో అంటే పార్టీని రీఆర్గనైజ్ చేయటం అనేది దాని మీద దృష్టి పెట్టినట్టు కనపడుతుంది. ఇంతకుముందు ఐపాక్ను నమ్ముకుని వాళ్ళు చెప్పిన వాళ్ళకే పదవులు, వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఇవన్నీ ఇచ్చారు. ఇప్పుడు సొంత వాళ్ళని నమ్ముకున్న మొదలెట్టారు. ఐపాక్ కాకుండా ఇప్పుడు జార్జి రెడ్డి గారి, అంటే వైఎస్ బ్రదర్ సోదరుడు, వాళ్ళ అబ్బాయిని అక్కడ కూర్చోబెట్టుకుని మొత్తం ఆర్గనైజ్ చేయించుకుంటున్నారు. అట్లాగే దత్త అని ఒక ఐఐటి, మెడ్రాస్ ఐఐటి గ్రాడ్యుయేట్, ఆయన్ని పెట్టుకుని ఈ టీమ్స్, ఆళ్లమోహన సాయి దత్త, ఆళ్లమోహన సాయి దత్త అతను పెట్టుకుని టీమ్స్ అన్నీ రెడీ చేసుకున్నారు. ఇవాళ మొన్నటిదాకా అనుకున్నది ఏంటంటే, అసలు వ్యవస్థ మీద, ఆ పార్టీ వ్యవస్థని పటిష్టపరుచుకోకుండా ఎంతసేపు మీరు వాళ్ళెవరో వాలంటీర్స్ ఉన్నారు, 50 మందికి ఒకళ్ళు, ఆ వాలంటీర్సే మాకు పనులన్నీ చేసి పెడతారు అనే ఒక భ్రమలో జగన్మోహన్ రెడ్డిని పెట్టారు. అది భ్రమే అంతే వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఒక ఉద్యోగం చేసేవాళ్ళు ప్రజల్ని మోటివేట్ చేసి ఎన్నికలకు తీసుకురాలేరు. వాళ్ళతో టచ్లో ఉండటం వలన ప్రయోజనం కూడా ఏముండదు. పార్టీ వాళ్ళ టచ్లో ఉంటే ప్రయోజనం ఉంటుంది. అది ఇవాళ దీంట్లో మళ్ళా ప్రజలకి పార్టీని దగ్గర చేయాలనే ఉద్దేశంతో దాదాపు ఇవాళ ప్రతి నియోజకవర్గంలోనూ అలాగే గ్రామ స్థాయి నుంచి కూడా 28 కమిటీలు, అంటే ఈ అనుబంధ సంఘాలు కానీ ఇవి కానీ అన్నీ కలిపి మొత్తం అన్నింటినీ కమిటీలు వేస్తున్నారు. అంటే నాయకత్వాన్ని మళ్ళా ఒక పటిష్టపరుచుకుని నాయకత్వాన్ని తీసుకొస్తున్నారు. కొత్త నాయకత్వం అనే కాదు, ఇవాళ దాదాపు అందరికీ పదవులు వస్తాయి. అంటే 28 కమిటీలు అంటే దాంట్లో ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో చోట 20 మందిని తీసుకుని అట్లాగా జిల్లా స్థాయి వరకు తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ రాష్ట్ర స్థాయికి ఇట్లా వెళ్ళే దాంట్లో వాళ్ళందరికీ ఏదో ఒక బాధ్యత వస్తుంది. అది ఒకటి తీసుకున్నారు. అయితే ఇక్కడ మనకేంటంటే జగన్మోహన్ రెడ్డి ఆయన కల్పించుకున్నట్టు కనపడినా సరే బ్యాక్ ఎండ్లో వర్క్ జరుగుతుంది. అలాగే నాకు తెలిసి సతీష్ రెడ్డి గారు, పులివెందుల సతీష్ రెడ్డి గారు, ఆయనకు కూడా ప్రధానమైన బాధ్యతలు కొన్ని అప్పచెప్పినట్టు కనపడుతుంది. వారికి కూడా జనరల్ సెక్రటరీ చేశారు. ఇంపార్టెంట్గా కొన్ని కార్యక్రమాలు, అంటే ఆయన పొలిటీషియన్. అంటే ఇది వరకట్లాగా నాన్ పొలిటికల్ వాళ్ళని తీసుకొచ్చి, ఇప్పుడు సజ్జల ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, ఒక జర్నలిస్టు, దాంట్లో నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళకు పొలిటికల్ ఎత్తుగడలు రావు. ఎంతసేపు ఏంటంటే కక్ష తీర్చుకోవాలంటే కక్ష తీర్చుకుంటాం, వాళ్ళని ఏ విధంగా చేయాలి ఆర్గనైజేషన్ ఉండడం తప్ప వీళ్ళకి ఆ పొలిటికల్ ఎత్తులు కానీ, పొలిటికల్గా మనం ఏది ప్లస్ ఏది మైనస్ అని ఆలోచించడం కానీ ఇవన్నీ లేవు. అవన్నీ ఉంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేయరు కదా.
అదే అరెస్ట్ చేయరు. పవన్ కళ్యాణ్ గారిని అక్కడ వైజాగ్లో ఆపరు. అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి అంత దూరం ఆపరేషన్ అయి ఉన్నాడని తీసుకురారు. అంటే ఏంటి ఇక్కడ పొలిటికల్ విధానాలు కాకుండా ఒక కక్షపూరిత విధానాలు దాన్ని డామినేట్ చేసినాయి. సో జగన్ 2.0లో కక్ష లేని జగన్ చూడొచ్చా? చూడం. ఉం? కక్ష లేని జగన్ చూడం. అంటే అనేది జగన్ 1.0లో ఉన్న కక్షతో కూడిన జగన్ కన్నా భిన్నమైన జగన్ చూడొచ్చా పోనీ? ఉండొచ్చు. అంటే కొంత సాఫ్ట్ సాఫ్ట్ ఇది రావచ్చు. ఎందుకంటే అర్థమైంది కదా మొదటిసారి ఆయన ఎవరన్నా కాదన్నా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో వచ్చారు. ఆ ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉంటుంది. అయితే ఒక రాజశేఖర రెడ్డి గారు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓరియంటేషన్ మార్చుకుని ప్రజాస్వామికంగా వచ్చారు. మీరు అన్నట్టు ఆ సాఫ్ట్గా ఏదైనా ఒక ఇది తీసుకోవాలన్నా, చర్యలు తీసుకోవాలన్నా సాఫ్ట్గా ఈ విధంగా జనాలకి అది ఇది కక్ష సాధింపు. నాకెందుకండి మీరు ప్రస్తావన చేశారు కాబట్టి బాలకృష్ణ గారి ఇంట్లో జరిగిన కాల్పుల వ్యవహారంలో ఆయన కక్ష తీర్చుకోలేదు ఆయన. అదే అంటున్నాను. ఆయన ఆ విధంగా మార్చుకున్నాడు, తను మలుచుకోబట్టి రెండోసారి మళ్ళీ ఎలక్ట్ అయ్యారు. ఆ విధంగా మలుచుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారికి చేతకాక చేతిలో ఉన్న అమరావతిని శుభ్రంగా దాన్ని మీరు కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే అక్కడ ఆపేసి దాన్నే ఇది చేసుకోవచ్చు, 3 రాజధానులు అనేది లేకుండా. అలాగే పోలవరాన్ని కంటిన్యూ చేసి ఉంటే పోలవరం ఆయన హయాంలోనే అయ్యేది. అయిపోతే దాని మీద ఈయన పేరే ఉండేది కదా, అమరావతి మీద ఈయన పేరు ఉండేది కదా. 3 రాజధానులు అని చెప్పి ఈయనే కదా ఆయుధం అందించింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టిన హైటెక్ సిటీకి చంద్రబాబు నాయుడు పేరే ఉంది. అవును, అంతే కదా. ఇప్పుడు ఎప్పుడో మీకు ఈ పోలవరం ఇదివరకే శంకుస్థాపన జరిగింది, ఎప్పుడో వైఎస్కు ముందే. తర్వాత వైఎస్ చేశారు, కానీ చంద్రబాబు గారికి ఎందుకు పేరు వచ్చింది? ఎక్కువ పనులు చేయించాడు కాబట్టి. అటువంటి అవకాశాన్ని ఏంటంటే ఈ మెంటాలిటీతో, ఫ్యాక్షన్ మెంటాలిటీతో చెడగొట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు ఈ 2.0 గురించి ఆయన ఈ మధ్య మాట్లాడాడు సార్. ఏంటంటే నేరుగా నేనే మీ దగ్గరికి వస్తున్నా, కార్యకర్తల దగ్గరికి, మధ్యలో 7 అగడతలు ఉంటాయి, మీకు తెలుసు కదా. ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఐడెంటిటీ సర్టిఫికెట్, ఇక లోకల్ సర్పంచ్ ఇచ్చిన ఇవన్నీ చూపిస్తున్న ఏడో ద్వారం దగ్గర సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటారు. ఆయన సర్టిఫై చేసి ఓకే అంటేనే ఈ వ్యక్తితో, ఈ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వెళ్ళి ఇట్లా దండం పెట్టుకోవాలి. ఇప్పుడు అలాంటి వ్యవస్థ ఉండబోదు అన్నట్టు ఒక సంకేతం ఇచ్చాడు నిన్న మొన్న. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఎన్టీ రామారావు గారిది. ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాత ఆయనకి పల్లెటూళ్ళ నుంచి ఫోన్ వచ్చాయి డైరెక్ట్. ఆ ఫోన్ కాల్ సీఎంఏ ఎంటర్టైన్ చేసేవాడు. ఆయనే లిఫ్ట్ చేసేవాడు. అంటే ఆయనకి తెలిసిన వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడి అక్కడ పరిస్థితి, ఆ జిల్లా పరిస్థితి చెప్పేసేవాళ్ళు. అంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరి దగ్గర నుంచి అక్కర్లా. ఏది మీరు చెప్పే ఈ పోలీస్ ఇంటెలిజెన్సు, ఇవన్నీ మేకప్లు ఉన్నదాన్ని నాయకుడికి నచ్చినట్టు మార్చి చెప్పటం, ఇవన్నీ ఉండే కాదు. ఎందుకంటే వాళ్ళెవళ్ళు కూడా పదవులు ఆశించేవాళ్ళు కాదు. ఈ ఎన్టీఆర్కి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా పదవులు ఆశించేవాడు కాదు. డైరెక్ట్గా ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో చెప్పేవాడు. అది చెప్పిందే దాదాపు 99% కరెక్ట్ అయ్యేది. ఆ వ్యవస్థను ఎందుకు పెంచుకోలేకపోతున్నారు వీళ్ళు ఎవరు? అటువంటి వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు? ఇవాళ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటారు. ఎవరిలో వచ్చిన గవర్నమెంట్ ఫెయిల్ అయిందంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటారు. అసలు మీకు సొంత ఇంటెలిజెన్స్ పార్టీ వాళ్ళే ఉన్నారు కదా. అదే పార్టీ ఇంటెలిజెన్స్ పరిస్థితి ఏంటి? ఈసారి అదే మొన్న మాట అన్నాడు, నేరుగా నేను కార్యకర్తలతో కనెక్ట్ అవుతాను. అది అంటమే కానీ నేను అనుకుంటాం జరిగే పరిస్థితి. మరి అది జరగనప్పుడు ఇన్ని వ్యవస్థలు మారితే ఏంటి ప్రయోజనం ఆయనకి? ఎవరన్నా జార్జి రెడ్డిని తీసుకొచ్చాడు అన్నారు, ఇంకొకళ్ళు ఎవరన్నా అంటే పార్టీ వ్యవస్థని మార్చుకుంటున్నారు తప్ప మారుతుందా? ఆయన అందరూ యాక్సెసిబుల్గా ఉంటారా అందరికీ అనేది ఒక 20 to 30% మార్పు ఏమన్నా వచ్చిందా ఆయనలో? ఇప్పుడు వరకు అయితే ఏం కనపడలా. అంటే ఆయన కనపడితే కదా, బయటికి కనపడితే తెలిసి కనపడలేదు అనేదానికి ఉదాహరణ మొన్న పాస్టర్ ప్రవీణ్ గారిది చనిపోయాడు. ఆయన చనిపోయిన వెంటనే బయటకు వచ్చి ఏది మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసి ఒక పక్క వీడియోలు బయటకు వస్తే కూడా అది కాదు, వేరే వీడియోలు రిలీజ్ చేసి, మార్ఫింగ్ వీడియో రిలీజ్ చేసి దాన్ని ఒక ఇష్యూగా చేసి
ఒక మతపరమైన దాన్ని రెచ్చగొట్టాలని చూసిన వాళ్ళలో ముఖ్యులు ఎవరు? వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు ఉన్నాళ్లే కదా అవును. ఆ పాస్టర్లు. అంటే ఇంకా ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ, ఆ టైప్ ఆఫ్ రాజకీయాలు మానాలి. ఇటువంటి వాటి మీద ఇవాళ ఇదివరకు ఎప్పుడో హైదరాబాద్లో మత కలహాల ద్వారా సీఎం అవుదామని చూశారు రాజశేఖర రెడ్డి గారని చెన్నారెడ్డి గారు చెప్పాడు. ఆ పదవి కోసం 200 మంది చంపాడు నన్ను దింపటానికని చెన్నారెడ్డి గారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అటువంటి రాజకీయాలు ఇవాళ పనికిరావు. ఎందుకంటే సోషల్ మీడియా స్ట్రాంగ్ అయిపోయింది. ఎక్కడికెక్కడ ఎవరు ఏం చేశారనేది మీకు మినిట్ రికార్డ్ అయిపోతుంది. సో అటువంటి పరిస్థితి, అటువంటి ఆలోచనలు మానేసి ప్రజాస్వామ్యంగా వెళ్ళండి. ప్రభుత్వం ఇప్పుడు మీకు తప్పులు చేస్తాను అనుకోండి, ప్రభుత్వం ఇవాళ మీకు మహిళలకి 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ 1500 ఇస్తానన్నారు. అడగరే? మీరు అసెంబ్లీకి వచ్చి అడగచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి 1500 ఇస్తామన్నావు, ఎందుకు ఇవ్వట్లేదు అనేది అడగచ్చు కదా. ఇప్పుడు కౌన్సిల్లో బొత్స సత్యనారాయణ గారు అడుగుతున్నారుగా. అడుగుతున్న దానికి కొన్ని విషయాల్లో ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది. ఒకప్పుడు రోసయ్య గారు ఎలా గడగడలాడించారో ఇప్పుడు అటువంటి పరిస్థితి మీకెందుకు ఇది రాలేదు? మీరెందుకు చేసుకుంటలేదు అటువంటిది? అంటే మార్పు వస్తే సంగతి నేను చెప్తున్నా. మార్పులు ఎందుకు రాలేదు అంటున్నానంటే ఇవన్నీ కూడా సరి అయితే నేను ఓడిపోవటం కాదు, గెలవటం కాదు అనేది ప్రజలకి ఒకటండి. ఇక బయట అంటే ఈవెన్ నేషనల్ మీడియా కూడా మాడుతుంటుంది, రాస్తుంటుంది, చూపిస్తుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయనే ముఖ్యమంత్రి అనే భ్రమలో ఉన్నారని ఆయన చుట్టూ ఉన్న కోటరీ ఆయనకి రోజు ఏమైనా ఫోన్ సీఎం గారు మీకు ఫోన్ వచ్చిందండి, సీఎం గారు మీకు ఫోన్ వచ్చిందండి, సీఎం గారి గురించి వాళ్ళు ఎవరు కలవటానికి వచ్చారండి, ఇలా చెప్తుంటారటగా. అదే మొన్న దీనికోటే ఉదాహరణ, మొన్న 51, 52 మొన్న ఎంపీపీలు ఇవి జరిగినాయి. దానికి 39 మాకు వచ్చినాయి అన్నారు. అసలు అవన్నీ ఎవరి 51 వాళ్ళయ్యేగా. అంతకుముందు వీళ్ళేమి డైరెక్ట్ ఎలక్షన్లు కాదు కదా అయ్యి. అంతకుముందు ఎలక్ట్ అయిన వాళ్ళవి ఆ ఎంపీపీ ఇదే లేకపోతే వేరే వాటిలను చేసుకుంటాం కదా. ఆల్రెడీ వాళ్ళ గెలిచిన దాంట్లో ఇండైరెక్ట్ ఎలక్షన్లో గెలిస్తే భూమిని చీల్చుకొచ్చారని చెప్పి వీళ్ళందరూ దాన్ని ఏదో సోషల్ మీడియాలో ఉబ్బేస్తుంటే ఉబ్బిపోతే నాయకుడే కాదు. ఇప్పుడు ఆ విధంగా అనుకున్నప్పుడు మొన్న అంతకుముందు ఒక 2 నెలల ముందు జరిగిన మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ 3 ఎందుకు ఓడిపోయారు? అసలు 3 ఎందుకు పోటీ చేయలేదు? ఓడిపోవటం కాదు, అసలు పోటీ చేయలా. ఉత్తరాంధ్రలో మీరు సపోర్ట్ చేసిన 3rd ప్లేస్కి వెళ్ళాడు. ఉత్తరాంధ్రలో ఈ వైసీపీ నాయకులు సపోర్ట్ చేసిన 3rd ప్లేస్కి వెళ్ళాడు. మరి దాన్ని వదిలేసి మీరు ఇండైరెక్ట్ ఎలక్షన్ని ఎత్తుకుంటాం అంటే అసలు ఎంత ఆక్వర్డ్గా ఉంది అది ఆలోచన, ఆ పొగడతాం. మీరు ఇందాక అన్న దానికి పొగడతాం అంటే దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఈ పొగడతలు మన ఉబ్బేస్తున్నారు, ఇది కాదు అనేది తెలుసుకోగలగాలి. తెలుసుకోలేకపోతే ఏముంటుంది, అదే భ్రమలో ఉంటారు, అయ్యే తప్పులు చేస్తారు, మళ్ళీ అయ్యే రిజల్ట్స్ వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి విషయం పక్కన పెడితే సార్, ఈ రీసెంట్ డెవలప్మెంట్స్లో చూసాం అటొక ఏంటంటే అప్రిషియబుల్ ఎఫ్ఐఆర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ జనసేన. ఏంటంటే సరే పార్టీ కోసం కష్టపడి జనరల్ సెక్రటరీగా ఉన్న నాగబాబు గారికి ఎమ్మెల్సీ సీట్ ఇప్పించుకోవటం, తర్వాత ఆయన స్వేరింగ్ ఇన్. సో ఈ ఎంట్రీ తోటి జనసేన బాగా బలపడింది, అన్నదమ్ములు ఇద్దరు సంయుక్తంగా కలిసి ముందరికి వెళ్తున్నారు. ఇంకో వర్షన్ ఏంటంటే లేదు పిఏసీ చైర్మన్గా ఉన్న నాదెండ్ల మనోహర్కి చెక్కు పెట్టడానికి ఒక రంగం సిద్ధమైంది అని. ఇందులో ఏది వాస్తవం? పాలిటిక్స్ అనేది 24 hours జాబ్ అండి. మీరేదో 4 గంటలు పనిచేసి మళ్ళీ 4 నెలలు రెస్ట్ తీసుకుంటాం, 4 రోజులు రెస్ట్ అంటే కుదరదు. మనోహర్ అనే ఆయన సీజన్డ్ పొలిటీషియన్. అంతకుముందు స్పీకర్గా చేశాడు, స్పీకర్గా అందరు మనల్ని పొందాడు. యాక్సెప్టబిలిటీ ఉంది అతనికి. ఇవాళ జనసేనలో కూడా ఎవరు ఒక విధంగా చెప్పాలంటే జనసేన బాగా బలపడి ఇవాళ ఈ స్థితికి రావడానికి పవన్ కళ్యాణ్ గారికి నాదెండ్ల మనోహర్ ఇచ్చిన సలహాలు కూడా పనిచేసి అనే చాలామంది అభిప్రాయం. అట్లాగే అతను ఏమి ఫస్ట్ ప్లేస్లోకి ఆశించడు.
ఎటైనా జనసేన అధినేత అనేది పవన్ కళ్యాణ్. అతను చెక్ పెడతానికి నాగబాబు అంటే నాగబాబు ఫుల్ టైం పనిచేయలేడు కదా. అది కాదు, కానీ ఇక్కడ ఒకటి నాగబాబుకి ఇవ్వటం, దాంట్లో నా ఉద్దేశం అయితే జనసేనకి విస్తృతంగా ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని జారవిడుచుకున్నారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు జనసేన తీసుకుంటే 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 21 మంది ఎమ్మెల్యేలో 10 మందో ఎంతమందో కాపు సామాజిక వర్గం ఉన్నారు, 3 ఎస్సీలు, 2 ఎస్టీలు ఉన్నారు, 15. వీళ్ళు 3 ఎంతమందో బీసీలు ఉన్నారు, 18. ఒక కమ్మ, ఒక బ్రాహ్మణు, ఒక రాజు. ఇది వాళ్ళ కూర్పు. దీంట్లో మీరు ఏం చేశారు, మినిస్టర్స్ నాదెళ్ల మనోహర్ ఓసీ, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, సరే ఆయనంటే అధినేత కాబట్టి వదిలేసేయండి, దుర్గేష్ గారు ఓసీ కాపు, మళ్ళా మొన్న ఎమ్మెల్సీ వచ్చేటప్పటికి ఓసీ కాపు. అంటే మీరు మిగిలిన సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నం ఎందుకు చేయట్లా? ఒక ఎస్సీకి ఇస్తానో ఒక బీసీకి ఇస్తేనో నాగబాబు గారు తర్వాత ఇచ్చుకోవచ్చు కదా. ఈ విధంగా చేయకపోవటం వలన ఏమవుతుంది, మీరు ఒక వర్గానికే కన్ఫైన్ ఒక పార్టీ అనేది ఎప్పుడు ఒక వర్గానికే ఒక సామాజిక వర్గానికి కన్ఫైన్ అవ్వకూడదు. ఎన్టీఆర్ ఆ విషయంలో ఆయన మొదల నుంచి చంద్రబాబు కూడా చంద్రబాబు ఈవెన్ సీటింగ్ విషయంలో కూడా జాగ్రత్త పడతాడు. పక్కన కూర్చోబెట్టుకున్న వాళ్ళ విషయంలో కూడా ఆ బ్యాలెన్స్ ఎప్పుడు యనమల రామకృష్ణ గారిని కూర్చోబెట్టి బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు. అది అంటే మనకి ఒక విధంగా చూస్తే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చే పొలిటీషియన్ కొండే లక్షణం పద్ధతి మెయింటైన్ చేయకపోవటం నేను అనుకుంటాం ఏంటంటే అది ఒక విధంగా రాజకీయంగా పొరపాటు అని అనుకుంటున్నా. రెండోది నాగబాబు లాంటి నోటి తొందర ఉన్న వ్యక్తి, దానివల్ల పార్టీ ఏం బలపడుతుందని నేను అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ గ్లామర్ ఉన్న వ్యక్తి ఏం కాదు నాగబాబు, ఆయనకన్నా గ్లామర్ ఉన్న వ్యక్తి ఏం కాదు. మన ఈ నాదెళ్ల మనోహర్ గారి కన్నా ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉన్న వ్యక్తి కాదు, రీచ్ ఉన్నాయి. ఈ రెండు కాదు కదా. అంటే ఉంటారేమో రేపు పొద్దున పిఠాపురం ఇన్ఛార్జ్ కాబోతున్నారట కదా, అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఉంటే ఇంకా అవైలబిలిటీలోనే ఉండాలి. ఇంకా అక్కడ పిఠాపురంలో ఉండటం అంటే ఏమండి, ఒకటి 24 hours అవైలబుల్గా ఉంటాడండి వర్మ గారు అక్కడ. ఆయన అందుకనే ఓడిపోయినా గెలిచినా ఒక ఇది ఉంది, జనంలో ఉంటాడు. ఆ అవైలబిలిటీ వీళ్ళు ఇవ్వగలరా? ఏం చేస్తారు అక్కడ? ఆఫీస్ పెడతారు. నాకు తెలిసి ఎవరైనా చేసే పని, చాలామంది ఈ రాజకీయ అంటే రెగ్యులర్ పొలిటీషియన్స్ కానీ వాళ్ళందరూ పెట్టి పిఎల్ని పెడతారు, పిఎల్ని పెట్టి మేనేజ్ చేస్తుంటారు. ఆ తర్వాత నెమ్మదిగా అది వ్యవస్థ పక్కదారి పడుతుంది. ఎక్కడైనా జరిగేది అదే. మరి ఈ నెలలు అక్కడ ఉండటం, మరి వాళ్ళ కొన్ని అన్నీ శంకుస్థాపనలు, తర్వాత ప్రారంభోత్సవాలు నాగబాబు గారు చేస్తారని అంటున్నారు ఎమ్మెల్సీ గారు. మరి అంత జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని ప్రజలతో కంటిన్యూస్గా మేమేకమై కూర్చునే అంత ఓపిక ఆయనకు ఉందా, కూర్చోగలదా అనేది ఒక ప్రశ్న. అయితే ఇప్పుడు మొన్న అక్కడే జనసేనకిను యాక్చువల్గా మొన్న 100% ఓట్ ట్రాన్స్ఫర్ అవటం వల్లనే ఈ కూటమి అంత అఖండంగా విజయం సాధించింది. ఓవరాల్గా మీరు చెప్పారు. ఓవరాల్గా బట్ పిఠాపురంలో జన సైనిక్స్ అనేది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో పిఠాపురం వరకు నిజంగా వర్మ గారు పనిచేస్తుంటే 1,00,000 ఓట్ల మెజారిటీ వచ్చేది పవన్ కళ్యాణ్ గారికి అంటారు. లేదు, పూర్తిగా పనిచేశాడు. అది వాళ్ళ వర్షన్. అంటే ఒకటి మనకి పని అయిపోయిన తర్వాత ఏదో ఒక వర్షన్ ఎన్నైనా అనొచ్చు. అటువంటప్పుడు ఆ ఎలక్షన్ అయిన తర్వాత నేను ఒకటే ఉదాహరణ, ఎలక్షన్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతా, నేను ఎమ్మెల్యేనైనా ఇన్ఛార్జిగా మొత్తం మీ పని చూసుకునేది, మీ వ్యవహారాలు చూసుకునేది వర్మే అని ఎందుకన్నారు? మరి ఇప్పుడు నాగబాబుని తీసుకొస్తున్నారు ఇన్ఛార్జిగా. ఇక అది వాళ్ళ ఇష్టం. నేను అనేది ఏంటంటే ఆ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల మధ్యలో ఉన్న సమన్వయం అనేది
దాంట్లో విభేదాలు ఇప్పుడు రావడం ఇంత అనేది చేశారు కదా సార్ అక్కడి నుంచే పాపం. మొదలైతే వర్మ గారు ఇంత చేశారు కదా, చంద్రబాబు గారికి ఎందుకు ఎందుకు ఆయనకి ఉద్యోగం ఇవ్వరు వర్మ గారికి? అంటే ఏదో ఒక ఉద్యోగం ఇచ్చేస్తే అయిపోతుంది. అట్లా కాదు ఇవ్వటం అంటే ఇక్కడ కొంత అది పవన్ కళ్యాణ్ గారి సొంత కాన్స్టిట్యున్సీ, ఉమ్. ఆయనతో మాట్లాడుకుని చేయాలి తప్ప మాట్లాడుకోకుండా అట్లా పొద్దున్న లేస్తే ఎదురు ఉంటారు సార్. ఈయన కరకట్ట మీద ఆయన తాడేపల్లిలో ఉంటారు. ఎంతసేపు సార్ మాట్లాడుకోవటం వర్మ గారికి ఉద్యోగం అట్లా ఇవ్వాలంటే? ఏముంది, మామూలుగా కూడా మాట్లాడుకుంటున్నారు కదా. అవును, పక్కనే కూర్చొని ఎమ్మెల్సీలు ఆ సాంస్కృతిక వేడుకలు అంటే పక్కనే కూర్చొని చిరునవ్వులు చిందిస్తూ ఆ వేడుకలన్నీ చూడాలా, అప్పుడైనా మాట్లాడుకోవచ్చు కదా. ఇస్తారేమో మనకు తెలియదు కదా. ఉమ్. ఇవ్వకపోతే ఆయన ఏంటి, రోజుకో ట్వీట్ పెడతాడు, ఓ పోస్టర్ రిలీజ్ చేస్తాడు, మళ్ళీ చంద్రబాబు గారు ముట్టికాయంగానే తీసేస్తాడు. ఎందుకు ఈ రగడంతా ఎందుకు? అదే నేను అంటున్నా. ఇప్పుడు అక్కడ ఏర్పడిన సమన్వయం, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల మధ్యలో ఏర్పడిన సమన్వయం అనేది బీట్ల భారతం అక్కడి నుంచి మొదలవుతుంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు అరికట్టాలి. లేకపోతే ఏమవుతుందంటే అది నెమ్మదిగా మొత్తం స్టేట్ అంతా వ్యాపిస్తే ఇబ్బంది పడతారు. వచ్చినాయి కదా ఆ రోజు పిఠాపురం ఆవిర్భావ సభలో అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడిన దానికి రిపర్కషన్స్ తెలుగుదేశం బుచ్చయ్య చౌదరి గారు అన్నారుగా, ఏది ఓ బస్తాడు బియ్యాన్ని కాటాలో వేస్తే గుప్పెడు తగ్గితే వచ్చి ఆ గుప్పెడు వడ్లతో రీప్లేస్ చేస్తే వడ్లు అనుకున్నాయట, మా వల్ల కదా తూగిందని. అది జనసేన అని ఇది గుర్తుపెట్టుకో అని చెప్పేసి సెటైర్ వేసాడు ఆయన. అది ఓకే. యాక్చువల్గా మీరన్నది 50% రావాలి, 49 ఉంది. ఒక్కోసారి ఆ 1% కూడా విలువ వస్తుంది. ఆ 1% ఆ 1% విలువ లేదని కదా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అనేది. మరి అట్లా అనుకున్నప్పుడు 2019లో 137 సీట్లు పోటీ చేస్తే దాదాపు 120 సీట్లు డిపాజిట్ పోయింది పవన్ కళ్యాణ్ గారికి. మరంత బలం ఉంటే ఎడపోయింది, డిపాజిట్స్ రాలా. బుచ్చయ్య చౌదరి గారు అనేది అదే, మీరు 1% ఏనో అంటాడు కదా ఆయన. అంటే ఆ మాట అట్లా అంటాం కాదు, కానీ ఆయన అంటే వీళ్ళకి జరిగిన ఆయన ఆరాటం అయింది. ఏమన్నా ఒక క్యాబినెట్ బెర్త్ ఖాళీ ఉంది కదా, ఇక రిటైర్మెంట్కి ముందర ఉన్నాను ఏమన్నా క్యాబినెట్లో తీసుకుంటాడు చంద్రబాబు గారు. ఎవరు? గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. ఆయనకి ఆశ ఉండదు, ఆయన ఎప్పుడూ వదిలేస్తుంటాడు. దాన్ని ఆశ ఉండదు ఆయనకి. ఆయన సీనియర్ మోస్ట్, ఏముంది పదవి వస్తే ఏముంది, రాకపోతే ఏముంది. ఆయనకి ఆల్రెడీ మినిస్టర్ చేశాడు ఇదివరకే, ఎన్టీఆర్ టైంలో మినిస్టర్ చేశారు కదా. అది అంటే ఒకటి కొన్ని ఇటువంటివి వచ్చినప్పుడు అటువంటి సీనియర్స్ అటు ఇవ్వాలి. లేకపోతే మైండ్లోకి అదే వెళ్ళిపోయి అదే నిజం అనుకుని, ఇప్పుడు జన సైనికులు ఇదే నిజం అనుకుని మనం లేకపోతే అసలు టీడీపీ లేదనుకుంటే అది కూడా కరెక్ట్ కాదు. ముద్రగడ పద్మనాభం గారి కూతురు చెప్తున్నానండి మీకు. మొన్న గనక ఒకవేళ టీడీపీతో జనసేన కలవకపోతే జనసేనకి మనుగడ ఉండదు. ఎందుకంటే ఈసారి కనుక గెలవకపోతే వాళ్ళకే వాళ్ళ పార్టీకే మనుగడ ఉండదు. ఇప్పుడు టీడీపీకి అంతకుముందు 10 ఏళ్ళు లేదు, కింద పడి మీద పడి అట్లాగా టీడీపీ ఒక ఆర్గనైజేషన్ ఉంది, అట్లా లాక్కొచ్చారు. ఆ పరిస్థితి మీకు ఉండదు. అంటే ఇది పరస్పరం సహకరించుకుని పరస్పరం లాభం పొందారు. దాన్ని ఎవరు కూడా క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. అయితే ఒకటి క్లెయిమ్ చేయొచ్చు, బీజేపీతో పొత్తు కుదర్చడంలో పవన్ కళ్యాణ్ గారిదే ప్రముఖ పాత్ర, ముఖ్య పాత్ర ఆయనదే. ఆ రియలైజేషను ఆయనకి ఏ రియలైజేషన్తో అయ్యి ఆ పొత్తు కుదిర్చాడో ఆ రియలైజేషన్ ఇప్పుడు కూడా ఉండాలి. ఇప్పుడు కూడా ఉండి మిమ్మల్ని మీరు పెంచుకోండి, కానీ ఇంకొకళ్ళని తగ్గించకూడదు. మేము అవసరమైతే మేము ఇదిగో ఈ విధంగా ఈ రాక్షస పాలన నుంచి విముక్తి చేయడం కోసం మేము కలిసి పని చేయండి. ఇప్పుడు మీరు వచ్చండి, జస్ట్ 3 వారాల వ్యవధి, 14వ తారీఖు ఆవిర్భావ సభ, జస్ట్ 3 వారాల వ్యవధిలో లేకపోతే 2.5 వారాల వ్యవధిలో ఈ P4 సభలో మాట్లాడుతూ మాకు సత్తా లేదు కాబట్టి మేము తెలుగుదేశంతో కలిసి వెళ్ళాము. ఎందుకు ఇంత కాంట్రాస్ట్? అంటే మరి ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళలో సమన్వయం లేదేమో. సహజంగా ఎవరికైనా కొద్ది ఫీడ్బ్యాక్ ఇస్తారు, కొన్ని ఈయనేం మాట్లాడుతూ ఉండొచ్చు, కొన్ని ఫీడ్బ్యాక్ వచ్చే దాంట్లో తేడాలు ఉండొచ్చు. ఇప్పుడు అంత పెద్ద సభ అండి, నిజంగా జనసేన ఆవిర్భావ సభ
చాలా బాగా జరిగింది. డబ్బులు ఇవ్వకుండా అంతమంది జనం రావటం, అంత పెద్ద బహిరంగ సభ జరపడం గొప్పే. అంత సభని కూడా వీళ్ళు ఒక విధంగా ఏంటంటే వాళ్ళ విధానాలు చెప్పకుండా, పార్టీని ఏ విధంగా బలోపేతం చేద్దామో చెప్పకుండా, పార్టీ వ్యవస్థను ఎట్లా మెరుగుపరచడం అనేది చెప్పకుండా, జస్ట్ డైలాగులు చెప్పి దాన్ని మార్చేశారు. ఆ మొత్తం దాన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నాగబాబు గారు హైజాక్ చేసి మొత్తం డైవర్ట్ చేశాడు. అసలు సభ ఎంత గొప్పగా జరిగిందనేది వదిలేసేసి జనాలు మొత్తం నాగబాబు గారి మాటల మీదకి వెళ్ళిపోయి అది మొత్తం డైవర్ట్ అయిపోయింది. అవును, ఆ పార్టీ ఎంత గొప్ప సభ జరిగిందనేది జనాలకు గుర్తు లేకుండా పోయింది. అది మరి ప్లస్ మైనస్ మీరు ఇందాక అన్నారు కదా, మీరు ఇందాక నాగబాబు గారు వస్తే బలపడుతున్నారు కదా, ఏ విధంగా బలపడుతుంది? ఏమో నాగబాబు గారు మార్చుకుంటారేమో ఆయన ధోరణి, ఆయన తీరు. ఏం మార్చుకుంటారు? వారం రోజులకే 14 కదా, ఇప్పుడు నెల కూడా అలా ఇంకా నెమ్మదిగా ఇంకా మండలిలోకి వస్తున్నారు. కాదండి, అది రాజకీయం అనేది కొంత మొదటి నుంచి దాంట్లో వాళ్ళకి ఇన్బార్న్ క్వాలిటీగా ఉండాలి. ఎక్కడేం మాట్లాడాలి, ఎక్కడేం మాట్లాడకూడదు అనేది తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా ఆయన రియలైజేషన్ ఉందనేది సీఎం అన్నప్పుడు మీటింగ్లో చెప్పాడు. ఏంటా సీఎం అంటారు, మీరేం ఓట్లేరు, సీఎం అవ్వాలంటే మీరు ఓట్లేరు. ఇప్పుడు అదే సభలో ఇంకో 15 ఏళ్ళు చంద్రబాబు గారే సీఎం, ఇంకా జనసైన్యం ఇంకా పల్లకీలు మోయటమేనా 15 ఏళ్ళు? వాళ్ళు బలపడే వరకు పలికి మోయాల్సిందే, అంతేనా? అంతే కదా. మరి మీరు బలపడాలి, మీరు బలపడి ఆ విధంగా వచ్చారనుకోండి, మీరు అప్పుడు బలపడటానికి 15 ఏళ్ళు పడుతుందని జనసేననే స్వయంగా ఒప్పుకున్నట్టు అనుకోవచ్చామా? అంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూశాడు ఆయనకి, ఈ వాడికి ఆ క్యాబినెట్లో ఉన్నాడు కాబట్టి మొత్తం అర్థమై ఉంటుంది. ఇంకో 15 ఏళ్ళు అయితే కానీ ఇది సెటరేట్ అవ్వదు. సెటరేట్ అయిన తర్వాత వద్దాం అనుకున్నా, సెటరేట్ అవ్వదు. కాబట్టి ఈ సెటరేట్ చేయటం అనేది చంద్రబాబు గారికి తలనొప్పి అంతా చంద్రబాబు గారికి అప్పచెప్పేద్దాం. ఆయనే పడతాడు తిప్పలని, ఆయన తిప్పలేదు తిప్పలే పడతాడు, ప్రాజెక్టులే తీసుకొస్తాడు, లేకపోతే పరిశ్రమలే తీసుకొస్తాడు. ఆయన తిప్పలు ఆయన పడినేవాడి, మనకెందుకు. ఆ తర్వాత అప్పటికి ఆయనకి వయసు కూడా ఓపిక తగ్గిపోతుంది అనే ఉద్దేశం అయ్యి వచ్చాము. ఓకే, కానీ ఆ ఉద్దేశం ఆయన చెప్పిన శ్లోకం, దాని తాత్పర్యం, ప్రతిపదార్థం వాళ్ళ సైనికులకి అర్థం అవ్వాలి కదా. అర్థమవుతుంది, అర్థం అట్లా కదండి. వాళ్ళకి ఒకటి ఉంది, జన సైనికుల్లో ఒకటి ఉంది, ఆయన ఏం చెబితే అదే కరెక్ట్. ఓకే, అంతవరకు మాత్రం డిసిప్లిన్, ఆ విషయంలో డిసిప్లిన్ ఉంది. మిగిలిన వాటిలో చాలా వాటిలో డిసిప్లిన్ లేదు, కానీ ఆయన చెప్పింది ఓకే అంట మాత్రం దాంట్లో డిసిప్లిన్ ఉంది. ఓకే, సో ఇక వర్మ గారి గురించి మాట్లాడారు. తర్వాత తెలుగుదేశంలో ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేదు, ఈ ఇండిసిప్లిన్ వ్యవహారం ఎక్కువ అయిపోతుంది. లైక్ కొలికిపూడి గారు, ఆయన వస్తారు, బయటకు వస్తారు, ఆయన మాట్లాడతారు, ఆయన మీద పార్టీ అధిష్టానం కన్నెర చేస్తుంది ఒక ప్రకటన రూపంలో, ఆగ్రహిస్తుంది ఒక ప్రకటన రూపంలో, 3 సభ్యులతో కమిటీ వేసాము అని ఒక ప్రకటన రూపంలో తెలుసు. ఆ కమిటీ ఫైండింగ్ ఏంటో తెలియదు. తర్వాత అచ్చెన్నాయుడు గారు మళ్ళీ పిలిచి ఆగ్రహిస్తారు, నేను బయటకు వచ్చి ఈయన మాట్లాడేది మాట్లాడుతుంటాడు. ఎందుకని అట్లా? ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కాదు, అచ్చెన్నాయుడు గారికి అప్పచెప్పారు. పల్లా శ్రీనివాసరావు గారేమో ఆయన రిపోర్ట్ ఇచ్చారు, పరిష్కారం బాధ్యత అచ్చెన్నాయుడు గారికి అప్పచెప్పారు. ఏం కాదు, పిలిచి మాట్లాడమని. ఒకటండి, కొలిపూడి శ్రీనివాసరావు కూడా పొలిటీషియన్ కాదు. సడన్గా వచ్చి ఇది అమరావతి ఉద్యమంలో ఉండి ఆ ఫ్రీ బర్డ్ లాగా ఉండే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఒక విధమైన ఈ గ్రూలో ఎమట్టం అనేది టైం పడుతుంది. అయితే ఒకటి, ఆయన రైజ్ చేసిన ఇష్యూ కరెక్టే, ఆ వీడియో బయటకు వచ్చింది, దాన్ని మొత్తం వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తుంది, అది వీడియో కాదు, ఆడియో ఇవన్నీ కరెక్టే. దాని మీద వాళ్ళ ఇంటికి కొంతమంది వచ్చి యాక్షన్ తీసుకోమని అడగటం అడిగారు. అడిగినప్పుడు ఈయన నేను ఇట్లా జరిగింది, నేను యాక్షన్ తీసుకుంటాను, తర్వాత నా అధిష్టానం కూడా చెప్పాం అంత వరకు దాన్ని వెయిట్ చూద్దాం అనకుండా ఆయన టైం లైన్ పెట్టి 48 అవర్స్ లేకపోతే రిజైన్ చేస్తానంటూ ఉంది సార్. అది కొద్దిగా
అది తప్పు. అంటే ఆయనకి ఎక్కడి వరకు మాట్లాడాలి, ఎక్కడి వరకు మాట్లాడకూడదు అనేది ఎందుకు తెలియలేదు? రాజకీయం అనుభవం లేక. అక్కడ వరకు చెప్తే దాని వేరు, ఇక్కడ ఈ విధంగా మాట్లాడతాం. అంతకుముందు కూడా కొన్ని గొడవలైనవి, అంతకుముందు పిలిచారు. వైసీపీతో టచ్లోకి వెళ్ళాడా ఏంటి ఆయన అలా మాట్లాడుతున్నాడు? నేను అట్లా అనుకోవట్లేదు. వైసీపీలో టచ్లో ఇప్పుడు ఎందుకు వెళ్తారు? వేళ అయినా ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి, 4 సంవత్సరాల ముందు. అంటే అక్కడ ఎలాగో ఆ నియోజకవర్గంలో ఆయన మాట ఎవరు ఖాతరు చేయట్లేదు కదా, ఎందుకు వచ్చిన పంచాయతీ? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఏదో కొంచెం సేఫ్టీ ఉంటుందని ఏమన్నా అనుకుంటాడేమో. నేను అదేం అనుకోవట్లేదు, కానీ ఇన్ఎక్స్పీరియన్స్ మూలం జరుగుతుంది అనుకుంటున్నా. కొంత అన్ప్రెడిక్టబుల్గా కూడా ఉంటాడు ఆయన. ఓకే, లైక్ మనకి తెలుగు రాష్ట్రాల్లో కురిసే వర్షాల్లాగా అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడు ఏం చేస్తారనేది. అయితే ఒకటేంటంటే అటువంటిని పార్టీ దూరం చేసుకుంటుందని నేను కూడా అనుకుంటున్నా. చెప్తారు తప్ప అతన్ని కంట్రోల్లో పెడతామంటే ఒకటండి, ఈ చాలా నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి, చిన్నవి పెద్దవి. కాకపోతే కొన్ని చోట్ల ఏంటంటే వీళ్ళు బయటపడకుండా ఆపుకుంటారు, ఇటువంటి వాళ్ళు ఏమో తెలివి తక్కువ బయటపడతారు అంతే. దాన్ని ఇప్పుడు ఒకటి ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటామని చంద్రబాబు గారి మీద ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు? ఎప్పుడన్నా తీసుకున్నారా? దాన్ని బాగా నానిపోతుంది ఆ ఇష్యూ. నానిపోయిన తర్వాత జనం అందరూ మర్చిపోయింది, పక్కన పడేస్తారు. అది అంతే జరుగుతుంది తప్ప దాంట్లో పెద్ద అంటే ఒకటి మొన్న స్వామి గారు ఉంది నందిగామ, అవును, తంగిరాల స్వామి గారు, ఆవిడ కూడా వాళ్ళ దీంట్లోకి వచ్చేటప్పటికి ఇది మున్సిపల్ చైర్మన్ విషయం వచ్చేటప్పటికి నాకు కావాల్సిన వాళ్ళే పెట్టుకోవాలని చెప్పి కాస్త ఇది చేస్తే మధ్య మార్గంలో వేరే వాళ్ళని పెట్టారు, ఒప్పుకుంది అనుకోండి. అట్లా నేను అనేది ఒకళ్ళ విషయాలు ఇంకోళ్ళు కల్పించుకున్నప్పుడు ఒకళ్ళ అంటే రాజకీయంలో ఒకళ్ళ టెరిటరీలో ఇంకోళ్ళు వస్తే ఒప్పుకోరు. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా సరే ఇంకోళ్ళు ఇన్వాల్వ్ అయితే ఒప్పుకోరు. అంటే ఇన్వాల్వ్ అయ్యే ముందే చెప్పుకోవాలి. ఇటువంటి జరుగుతున్నప్పుడు ఈ తేడాలు వస్తాయి, లేకపోతే ఉండదు. ప్రస్తుతం అయితే నేను అనుకుంటా ఈ కొరికపూడి కూడా ఏంటంటే టీ కప్పులు తుఫానే తప్ప పెద్ద దాని మూలన ఏముండదు. అయితే అటువంటి వాడిని కొద్దిగా నోరు ఉన్నాయండి. ఇప్పుడు ఆయన ఎట్లా వచ్చాడు? ఇప్పుడు 5 బ్రాండ్ అన్నారు. ఎట్లా? ఇప్పుడు అదే నోరు కాదు, ఒక ఛానల్లో కూర్చుని బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డిని చెప్తూ కొట్టేటప్పటికి ఒకసారి ఆయన ఆ రోజు మంచిగా అయినాడు, వాడు ఎందుకు కావాలా? అంటే యాక్చువల్గా ఎవరో కూడా అట్లా చేయరు కదా. ఆ రోజు పక్క పార్టీ వాళ్ళని కదా కొట్టింది, ఇప్పుడు సొంత పార్టీలోనే కదా పంచాయతీ. అలవాటు అదిగా, అనేది నేచర్ అనేది ఆ అగ్రెసివ్ నేచర్గా ఉంది కదా, అది ఎక్కడైనా బయటపడుతుంది. నార్మల్గా ఏంటంటే రాజకీయ నాయకుడు అనేవాడికి అంత అగ్రెసివ్నెస్ ఉండకూడదు. అగ్రెసివ్నెస్ ఎవరికి ఉండాలి? కార్యకర్తలకు ఉండాలి. నాయకుడు అగ్రెసివ్గా ఉండకూడదు. నాయకుడు ఆలోచన పారుడుగా ఉండి కార్యకర్తలు అగ్రెసివ్గా ఉండాలి, చెప్పించేసే విధంగా. ఇక్కడ ఇది రివర్సు కాబట్టి ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. ఇక అలాగే రాయలసీమలో కూడా పరిటాల సునీత గారు అసంతృప్తితో ఉన్నారు. ఈ ఫ్యాక్షన్ కారణంగా 3 కుటుంబాలను నష్టపోయాం. ఇప్పుడు రియలైజేషన్ మొదలైనట్టుంది ఆవిడకి. అంటే పరీక్ష తప్పిన తర్వాత ఎక్కడ ఏ సబ్జెక్ట్ మనం మిస్ అయ్యామని ఆలోచన చేసుకున్నట్టు. ఇప్పుడు ఏంటి మళ్ళీ ఫ్యాక్షన్ గొడవలు రెచ్చగొడుతున్నారు అనే పద్ధతిలో మాట్లాడుతుంది. కూటమి పాలనలో లా అండ్ ఆర్డర్ 100కి 500% కంట్రోల్లో ఉంటే మళ్ళీ ఫ్యాక్షన్ ఎక్కడి నుంచి వస్తుందండి రాయలసీమలో? ఫ్యాక్షన్ లేనిది ఇప్పుడు రాయలసీమలో కూటమి పాలన వచ్చింది కదా, కూటమి పాలన ధర్మరాజు పరిపాలన కదా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన సాక్షాత్ ఆయన మీద అలిపిరిలో బాంబు దాడి జరిగింది. అది నక్సలైట్లు చేసింది. మరి అది కూడా లా అండ్ ఆర్డరే కదా మీరు అన్నట్టు. లా అండ్ ఆర్డర్ కానీ ఫ్యాక్షన్ కాదు కదా. ఫ్యాక్షన్ అన్నా అదే, అది కూడా ఫ్యాక్షనిస్టుల మద్దతుతో జరిగిందే కదా. అది మీకు ఒక ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ ఉన్న రాజకీయ నాయుడు కన్ఫెస్ చేశాడుగా, మీకు ఓపెన్గా కన్ఫెస్ చేశాడు కదా అప్పట్లోనే. అదే ఈ మధ్యలో ఒక 4 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం. మరి అటువంటిప్పుడు పూర్తిగా అణిగిపోయిందని ఎట్లా అనుకుంటారు? వాళ్ళు ఈ ఫ్యాక్షన్తోనే రాజకీయం చేస్తున్నారు. ఫ్యాక్షన్ దీన్ని ఉపయోగించుకునే రాజకీయం ఇదవుతుంది. ఆ కింద వాళ్ళందరూ నలిగిపోతున్నారు, వీళ్ళందరూ సేఫ్గా ఉంటున్నారు. ఆవిడ ఇంకో ఆరోపణ చేశారు, పరిటాల రవి హత్య వెనక జగన్ హస్తం కూడా ఉంది అని. అప్పట్లోనే వచ్చింది అది. అంటే ఈరోజు ఓపెన్గా మాట్లాడింది అనేది ఎవరైతే
ఒక కానిస్టేబుల్ అన్నారు కదా, ఆ, ఏది షార్ప్ షూటర్ని ఆ, అతను వీళ్ళకి తెలిసినాడేమని వీళ్ళే దాన్ని అతన్ని పెట్టాడని ఏదో ఏదో చెప్పారు అప్పట్లో. శ్రీనివాసరెడ్డి ఏదో పేరు అన్నారు. అతన్ని తీసుకొచ్చింది వీళ్ళే అని. ఇవన్నీ ఆ రోజే వచ్చినాయి. అయితే ఇక్కడ గుర్తించాల్సింది ఒకటి, పరిటాల రవి హత్య కేసులో ఉన్న వాళ్ళందరూ ఎలా చనిపోయారో ఇవాళ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే చనిపోయారు. అలాగే చనిపోతున్నారు. అవును. అంటే ఇక్కడ ఏంటి, మోడస్ ఆపరేండి ఒకటే, అంటే దీని కల్పిట్స్ కూడా ఒకటే అయి ఉండాలి. అంటే డిజైన్ చేసిన వాళ్ళు కూడా ఒకళ్ళే. డిజైన్ Formula design చేసి చేసిన సేమ్ అదే జరుగుతుందిగా. ఆ రోజు నెల ఆఖరికి మధ్యలో చెరువు స్కూరితో సహా చనిపోయారు. అయితే నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో 4 చనిపోయారు. ఇప్పుడు ఈ 9 నెలల వ్యవధిలో 2 చనిపోయారు. అంటే ఆ చనిపోయిన వాళ్ళ ఇది పర్సంటేజ్ చూస్తే చాలా ఫాస్ట్గా జస్ట్ 9 నెలల వ్యవధిలో 2 అంటే ఇంకా మిగిలిన సాక్షులందరికీ భయం పట్టుకుంటుందిగా. సాక్షులు కానీ నిందితులు కానీ వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా. అవును, అందుకనే కదా ఇప్పుడు అసలు ఇన్ని సంవత్సరాలు కోర్టులో విచారణ జరగకుండా ఉండటమే తప్పు. సాక్షులు ఇవాళ ఒకళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళకి ఏ విధమైన ప్రొటెక్షన్ కల్పిస్తాడు. ఇప్పుడు నిన్న ఆ దస్తగిరి అన్నాడు, ఇంకొక అతను ఎవరో ఉన్నాడు కదా, అతని పేరేంటి, సునీల్ యాదవ్, అతను కూడా ఇది చేశాడు, నా ప్రాణాలు కూడా ముప్పు ఉంది రక్షించమని. ఎంత క్లియర్గా జరుగుతుంటే కూడా మరి కోర్టులు వాళ్ళు చెప్పిన దాన్ని ఎందుకు గుర్తించట్లేదు? కోర్టులు గుర్తించడం సరే, గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఎట్లా ఇవ్వాలి? వీళ్ళు అడగాలి కదా. అడుగుతున్నారు కదండి పాపం వాళ్ళకి. మాకు ఇప్పుడు ఆ చనిపోయిన రంగయ్య భార్య వచ్చి మాట్లాడింది కదా, చూసారు కదా, వెరీ రీసెంట్ పాస్ట్. ఇది దీంట్లో గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే స్పీడప్ చేయించగలగాలి. ఏది కేసు ప్రాసెస్ని విచారణ చేస్తే ఇంత ఇబ్బంది ఉండదు. ప్రొటెక్షన్ అంటే ఎంతకాలం ప్రొటెక్ట్ చేస్తారు మీకు? వాళ్ళేమో అదే పని మీద ఉంటారు అనుకోండి సపోజు. ఈ పోలీస్ అయినా ఎంతకాలం ప్రొటెక్ట్ చేస్తారు? కాబట్టి దీని గవర్నమెంట్ ఇటువంటి వాటిలో ఏంటంటే ఈ విధమైన పరిస్థితి ఉంది కాబట్టి మీరు స్పీడప్ చేయండి అని కోర్టుకి అప్పీల్ చేయాలి, స్పీడ్ ట్రయల్ చేయండి అని. అసలు ఏమీ జరగట్లేదు కదా. ఇవాళ ఆవిడ షర్మిల గారే అంది కదా, ఆవిడ సునీత గారి ప్రాణాలకే ముప్పు ఉందని. అవును, షర్మిల గారు అంటే గుర్తొచ్చింది. ఆవిడ హఠాత్తుగా మళ్ళీ ట్వీట్ చేశారు, ఒక 3-4 పేజీల ట్వీట్, చాలా ఓపికగా చేశారు. నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళాం ఒకసారి. ఏది వక్ఫ్ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందటం మీద, అలాగే ఆమోదం పొందటానికి తెలుగుదేశం సహకరించిన దాని మీద ఆవిడ మండిపడ్డారు. తెలుగుదేశానికి మిత్రపక్షంగా ఉంటూనే మండిపడ్డారు ఆవిడ అనేది ఏంటంటే మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నానన్నారు ఆవిడ. మండిపడ్డారు, అయ్యా చంద్రబాబు గారు మీరు ఇఫ్తార్ విందు ఇచ్చి ఆ విందులో మీరు విషం కలిపారని పెట్టారు. ఆవిడ చంద్రబాబు గారి మీద ఎందుకు అంత హఠాత్తుగా విమర్శ చేయాల్సి వచ్చింది? కారణం ఏంటి? నేషనల్ ఇది కదా పార్టీ. అయితే ఒకటండి, తప్పేంటి చెప్పండి బిల్లులో. ఇప్పుడు బిల్లు ఉంది, దాన్ని డిజిటలైజ్ చేస్తున్నారు అంటే ఆస్తులు అసలు ఎక్కడ ఉన్నాయో ముందు గుర్తిస్తున్నారు కదా. ఆస్తులకు రక్షణ వస్తుందా? అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుస్తుందా? దాంట్లో ఒకవేళ డిపాజిట్స్ ఉంటే అవి ఏంటో తెలుస్తున్నాయా? ఆదాయం ఎంత వస్తుందో తెలుస్తుంది కదా. ఆదాయాన్ని అసలు యాక్చువల్గా ఆస్తులను ఎవరికి ఖర్చు పెట్టాలండి? పేద ముస్లిమ్స్ ఖర్చు పెట్టాలి. ఉద్దేశం కూడా అదే. వకఫ్ అంటే పేదల కోసం దేవుడి పేరిట ఇవ్వాలి. కానీ ఇస్తున్నారా? నాకు తెలిసి నేను చూసాను, నాకు తెలిసి విజయవాడలో ఒక 45 ఎకరాలు ఉంది ఒకదానికి. అన్నీ అన్యాక్రాంతం అయిపోయినాయి. అంటే అన్యాక్రాంతం ఊరికే అవ్వటం కాదు, వీళ్ళేదో త్రో అవే ప్రైస్కి ఇచ్చేయటం. వాళ్ళకి 100 రూపాయలకి ఇస్తే వీడు 100 రూపాయలు తీసుకుంటాం. అంటే వైట్ బ్లాక్ అంతే. ఈ విధంగా అంటే వీళ్ళు సొంతంగా లాభపడుతున్నారు. అంటే ఒక ఏపీలోనే డిస్ప్యూటెడ్ వక్ఫ్ ల్యాండ్ 48,000 acres ఉందనండి. ఇప్పుడు అవన్నీ క్లియర్ అవుతాయి కదా, మీరు డిజిటలైజ్ చేస్తే అన్నీ క్లియర్ అవుతాయి. అవన్నీ క్లియర్ అయితే మీకే లాభంగా. మరి ఇంకెందుకు ముస్లిం సమాజానికి అభ్యంతరం? ఎవళ్ళైతే దాన్ని అడ్డం పెట్టుకుని ఇది ఆ గ్రిప్లో పెట్టుకునే ఆస్తులన్నింటినీ అనుభవించగలుగుతున్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సామాన్యులకి ఏమి ఇబ్బంది? అయితే ఇప్పుడు టీడీపీని విమర్శించారు కదా,
టీడీపీ ఒక విషయంలో మీకు నిలబడిందిగా, ఆ బోర్డులో సంబంధించి నాన్ ముస్లిమ్స్ ఉండకూడదు అనే దాంట్లో. రైటే అండి. నేను ఒక టెక్నికల్ క్వశ్చన్ అడుగుతాను. ఇది మీరే మాట్లాడండి. టీటీడీ ఉంది, టీటీడీలో అన్య మతస్థులు వద్దని చెప్పి ఇప్పుడు తీసేస్తున్నారు అందరినీ. అదే చెప్పాడు చంద్రబాబు గారు కూడా. ఏమన్నాడు, ఇట్లా ఒక మతం దాంట్లో ఇంకో మతంకి సంబంధించిన వాళ్ళు ఉండకూడదు, కాబట్టి ఈ ముస్లిమ్స్ దానికి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళే ఉండాలి. రెండోది, ఇప్పుడు మీకు ఈ ముస్లిమ్స్ సంబంధించి విన్నాను కదా, కమిషన్ కానీ ఇవన్నీ, వాటిలో మేధావులు వేసుకోండి, ముస్లిం మేధావులు వేసుకోండి, ఆటోమేటిక్గా మీకు రక్షణ వస్తుంది. అంటే అది దాంట్లో తప్పేంటి అంటున్నప్పుడు ఇప్పుడు ప్రోగ్రెసివ్గా ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళని పెట్టుకోవద్దు అని ఈయనేదో సవరణ చేశారన్నారు. గోడ కొట్టిన సున్నమే అది. ఎందుకంటే ఉభయ సభలు ఆమోదించిన తర్వాత బిల్లు రాష్ట్రపతి దగ్గరికి ఇవాళ రేపట్లో వెళ్తుంది. ఆవిడ సంతకం పెడతారు. పెట్టిన తర్వాత మీ సవరణలు డస్ట్బిన్ కాదు, అది రివ్యూకి ఏం వెళ్ళవు. దాంట్లో వేరే మతం వాళ్ళు ఉండకూడదనే దాన్ని యాక్సెప్ట్ చేసినట్టున్నారు. వేరే మతం వాళ్ళని పెట్టరులేండి. నేను అనుకుంటాం ఏంటంటే, ఇప్పుడు మనం ఎట్లాగైతే ఇప్పుడు హిందూ గుళ్ళు నుంచి వచ్చిన వాటిని తీసుకెళ్ళి దానికి సంబంధించి మౌలికి వీళ్ళకి తర్వాత పాస్టర్లకి డబ్బులు ఇస్తున్నారని అబ్జెక్షన్ పెడుతున్నారు కదా హిందూ సంస్థలు. ఇప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ సొమ్ము కాదు కదా, అది ఎండోమెంట్స్ది, భక్తులు ఇచ్చింది. దేనికి ఇస్తున్నారు? ఆలయాల డెవలప్మెంట్కి. దాన్ని తీసుకెళ్ళి మీరు వేరే మతానికి డెవలప్మెంట్ ఇవ్వటం తప్పు. అది ఏ విధంగా అయితే తప్పు అని అంటున్నామో ఇది కూడా అంతే కదా. ఇక్కడ వక్ఫ్ ఆస్తుల నుంచో లేకపోతే వక్ఫ్ సంపాదన నుంచో హిందూ మతానికో లేకపోతే క్రైస్తవ మతానికో పెట్టిన డబ్బులు ఏం లేవుగా. లేవు, కానీ అన్యాక్రాంతం అవ్వకుండా ఆపితే అది చాలా ఇదవుతుంది కదా మీకు. వాళ్ళు దాన్ని రెగ్యులరైజ్ చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన బోర్డు. అన్యాక్రాంతం అయిన భూముల్ని వెనక్కి తెప్పించేందుకు. ఉంటే తప్పేంటి? తప్పులేదు, అదే కదా. ఇప్పుడు ఇద్దరు సభ్యులు హిందూ ముస్లిమేతర సభ్యులు ఇద్దరు ఉంటే తప్పేంటి? ఎందుకు ఉండాలంటున్నా. ఇప్పుడు మీరు టీటీడీ బోర్డులో అన్య మతస్థులు ఉంటే తప్పేంటంటే, మరి అలాంటప్పుడు సుప్రీంకోర్టులో హిందువులకు సంబంధించిన కేసులు లేకపోతే హిందూ ధర్మానికి సంబంధించిన కేసులు వాదించేప్పుడు జడ్జిలు నాన్ హిందూస్ ఉంటున్నారు. మరి అక్కడ కూడా ఉండకూడదుగా. అది అక్కడ కూడా జడ్జెస్ ఇప్పుడు మీకు ఒక ఉండకూడదు కదా. ఇప్పుడు ఇది కూడా అంతే, ఒక జడ్జి రోల్. ఇది సభ్యులు అనేవాళ్ళు జడ్జి రోల్. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఏది వక్బుల్కి అక్కడ న్యాయం చెప్పడు కదా ప్రెసిడెంట్, ఇక్కడ న్యాయం చెప్తారు కదా. న్యాయం చెప్పే దాంట్లో కూడా మనం ఒక జడ్జి అంటే ఒక హైందవ ధర్మ ఆచారాలు ఒక ముస్లిం జడ్జికి ఏం తెలుస్తాయి అనే వాళ్ళని ఏం తెలుస్తాయి సార్? నేను అడుగుతాను. లేకపోతే ఒక ముస్లిం సంప్రదాయ ఆచారాలు ఒక హిందూ జడ్జికి ఏం తెలుస్తాయి? వాళ్ళు చెప్పాలి కదా. లాయర్స్ చెప్పేది అదే కదా, వీళ్ళే కదా లాయర్స్ చెప్పాలి కదా వాళ్ళకి. వీళ్ళు చెప్పి ఆర్గ్యుమెంట్ చేస్తేనే కదా వాళ్ళు దాని మీద చూసేది. బట్ స్టిల్ దే నీడ్ టు హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ దట్ కదా. అట్లా కాదండి. ఇప్పుడు చాలా గొప్ప ముస్లిం జడ్జెస్ ఉన్నారు, వాళ్ళని మనం దీని మీద ఇది చేయలేము. అట్లాగే చాలా గొప్ప జడ్జెస్ని మతపరంగా మనం ఇప్పుడు అయోధ్య తీర్పు ఇచ్చిన వాళ్ళు ముస్లిం జడ్జెస్ ఉన్నారు. అందులో ఒక ఆయన గవర్నర్ అయ్యారు. అదే అంటున్నా నేను. వాళ్ళకి వాళ్ళు ఏంటంటే సమాజంలో మతానికి, కులానికి, వర్గానికి దాన్ని దాటి ఎదిగిన వాళ్ళు. ఏది ఒక ఆ వ్యవస్థలో న్యాయంగా ఏది న్యాయం అయితే అది, ఏది కాన్స్టిట్యూషన్కి బైండ్ అయితే దాన్ని అమలు చేయాలనే స్థితికి వెళ్ళిన వాళ్ళు. వాళ్ళకు వచ్చేటప్పటికి ఇది అప్లై అవ్వదు. సో అంటే ఇప్పుడు మీరు అనుకుంటున్నది ఈ టీడీపీ ప్రతిపాదించిన దానికి వాళ్ళు ఒప్పుకుంటారంటారా? నేను ఒప్పుకుంటాను అనుకుంటున్నాను. అది ఏంటంటే సరే ఏదేమైనా సరే వదలమన్నారు. అది సరే టెక్నికల్ ఆస్పెక్ట్కి వచ్చేప్పటికి ముస్లిమ్స్ కొంత దూరం అయితే జరిగినట్టేగా. ఎందుకంటే మొన్న ఇఫ్తార్ విందుకు పిలిస్తే పార్టీకి సంబంధించిన ముస్లిమ్స్ తప్పించి మరి మత పెద్దలు అయితే చాలామంది రాలా. విజయవాడలో పెడితే వచ్చారు, ఎందుకు రాలా వచ్చారు. మొన్న ఇందాక కూడా రఫీ గారు కూడా మాట్లాడేప్పుడు ఆయన అనేది ఏంటంటే 1500 మందిని పిలిచాం, పిలవని వాళ్ళు కూడా వచ్చారన్నాడు. బట్ పిలిచిన వాళ్ళు రాలేదు. నేను అనేది అది పిలవని వాళ్ళు వచ్చారు. ఓకే, ఇప్పుడు కాదండి. గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయంటే సగం నీళ్ళు లేవని కదా అర్థం. ఇప్పుడు కాదు. నేను అంతకుముందు వచ్చిన వాటిలో కూడా ఇఫ్తార్ విందులు చాలా వాటికి నేను అటెండ్ అయ్యా.
అంటే మేమందరం నా ముస్లిమ్సే కదా, ఉమ్. ఇట్టా సగం మంది ఉంటారు. వాళ్ళు కాకపోతే ఏంటంటే ఆ మైనారిటీస్ వరకు సంబంధించి ముందు పెడతారు. అక్కడ ఎవళ్ళు ట్యాకప్ చేశారనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. గవర్నమెంట్ అని కాదు, అక్కడ ఎవరో ఒకళ్ళు ట్యాకప్ చేస్తారు. లోకల్గా ఎవరికి అప్పు చెప్తారు. లోకల్గా ఎవరో చెబితే వాళ్ళ మీద కొంత వ్యతిరేకత ఉన్నాళ్ళు రారు, లేకపోతే కొంతమంది ఉన్నాళ్ళు వస్తారు. వీళ్ళు పిలుపుల్ని బట్టి ఉంటుంది. రెండోది ఏంటంటే గవర్నమెంట్ వచ్చేటప్పటికి చాలామంది రారు. గవర్నమెంట్ దానికి ఏంటంటే అక్కడ ఆ టైమింగ్స్ ఒకటి, తర్వాత ఈ లోపల ఎంట్రీ అనేది రిస్ట్రిక్ట్ అయిపోతుంది. వాళ్ళు ఆ టైం వచ్చేటప్పుడు రిస్ట్రిక్ట్ అయితే దాన్ని ఒప్పుకోరు ఆ టైంకి, ఎందుకంటే వాళ్ళు అప్పుడు దాకా ఫాస్టింగ్ చేసి వస్తారు కదా. అవును. వాళ్ళు ఇవన్నీ మనకెందుకులే మామూలుగా కలుద్దాం అన్నట్టుగా ఉంటుంది. కానీ అది ముస్లిమ్స్ దూరం అవటం ఏం కాదు. ఏమన్నా 2029కి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఏముండదండి, ఏముండదు. టీడీపీ దీని మూలాన ఈ బిల్స్ ఇవన్నీ ఏముండవు. బట్ హౌ అబౌట్ జనసేన అండి? జనసేన ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది 2029కి? కలిసే ఉంటారు అనుకుంటాను నేనైతే. అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన మాటలు కానీ ఆలోచనలు కానీ భూమి మీదే ఉన్నాయి. ఆయన రియలిస్టిక్గానే ఆలోచిస్తున్నాడు. దానికి ఈ మాటలు కానీ ఆయన మాట్లాడే విధానాలు కానీ తెలుస్తున్నాయి. అయితే చంద్రబాబు గారు ఈ మధ్యన ఒక మంచి మాట చెప్పాడు. ఎవరు? మన వెంకయ్య నాయుడు గారు వైజాగ్లో. విజన్ మంచిదే, ఈయన విజన్ ఉంటుంది, కానీ ఏదో సాధించాలని ఉన్నది కూడా సాధించుకొని ఉండకూడదు, టైం లైన్ పెట్టుకుని ఎప్పుడుదప్పుడు చేయాలి అని. అంటే షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. అదే వెంకయ్యనాయుడు గారు అంటే సీనియర్ పాలిటీషియన్, అనుభవజ్ఞుడు. 2047 అనేది లాంగ్ టర్మ్ గోల్. 2047 దాకా ఆగమంటే ఎంతమంది ఉంటారో తెలియదు. కాబట్టి మీరేంటంటే నెక్స్ట్ ఇయర్కి ఏం గోలు, ఆ నెక్స్ట్ ఇయర్కి ఏంటి, వచ్చే ఎలక్షన్ ముందు 29కి ముందు ఏం సాధించాలి, అట్లా. అంటే ఆ గోల్కి సాధించే క్రమంలో ఒక్కొక్కటి కూడా ఉండాలి. అట్లా మీరేంటంటే అమరావతి కన్నా నా ఉద్దేశం అయితే టాప్ ప్రయారిటీ పోలవరం కనుక పూర్తయితే కొన్ని లక్షల ఎకరాలు ఇదవుతుంది. మీకు కనీసం 1,00,000 కోట్లు ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి. ఈ పంటల ద్వారా కానీ వీటి ద్వారా కానీ పరిశ్రమకు నీళ్ళు ఇవ్వటం కాదు కానీ ఏదన్నా కానీ మీకు 1,00,000 కోట్ల ఆదాయం వస్తుంది. సరే, అమరావతి అనేది ఎంత ప్రయత్నం చేసి అన్ఎండింగ్ ప్రాసెస్, అది లాంగ్ టర్మ్ గోల్. కాకపోతే దాని మూలన కూడా ఎప్పుడు ఈ హైటెక్ సిటీకి వచ్చినట్టుగా ఆదాయం రావచ్చు, కానీ అది ఒక 20 ఏళ్ళు అట్లా పడుతుంది. ఈ రెండింటిని కంప్లీట్ చేసి కూర్చుంటే ఇది బేసిక్ స్ట్రక్చర్ ఏమో దీనికి. సార్ మీరు లోపల ఏమైనా కట్టండి, ముందర అప్రోచ్ రోడ్ వేయండి, ఒక సింగిల్ రోడ్ వేసి మీరు లోపలికి అమరావతికి వెళ్తామంటే వేస్తున్నారుగా. ఇప్పుడు బైపాస్ వచ్చేసింది కదా, కరెక్ట్గా ఏంటంటే ఆ కరకట్ట రోడ్డు నుంచి వెళ్ళమంటారు. కరకట్ట మీదకి వెళ్ళక్కర్లు. ఇప్పుడు జూన్ నుంచి ఆ బైపాస్ రోడ్డు మీకు అవైలబుల్గా వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి అండి బైపాస్? మన గొల్లపూడి దగ్గర నుంచి. అది విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి, గుంటూరు నుంచి వచ్చే వాళ్ళకి ఏంటి? కాదు నుంచి, కాజు నుంచి బైపాస్ తీస్తారు. కాజు నుంచి బైపాస్ ఉందిగా, ఇది వెళ్ళి అక్కడ కలుస్తుంది. సో మీకు ఆ ఇబ్బంది ఉండదు, ఇక అది క్లియర్ అవుతుంది. ముందర వర్షాకాలం వస్తే మట్టిలో కూరుకుపోయే వ్యవస్థలు ముందర అవన్నీ ఉన్నాయి. అది చాలా హడిల్స్ ఉన్నాయి. అసలు జనం బతకలేదు ఎంతకాలం. అక్కడ ఉన్నారంటే అక్కడ పూర్తిగా వ్యవసాయ క్షేత్రాలు కంపేర్ చేయదు. ఎందుకంటే హైదరాబాద్ రాకీ సాయిల్ అండి, కొండలో గుట్టలు. దీన్ని కంపేర్ చేయొద్దు. అక్కడ మరి అక్కడ కట్టిన భవనాలు ఇంకిపోయిన సందర్భం కూడా ఉంది, మనం 2 ఏళ్ల పాటు చూసాంగా. ఏం లేదు, ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయిగా, వాటిపైనే కడుతున్నారుగా. ఇంకా వాటిని టెంపరీ అంటుంది దేనికండి? అది వాడుకోవచ్చు కదా, టెంపరీ అంటుంది. చక్కటి టెంపరీ అదే కదా, ఆయన తప్పదే కదా. మనం కిందసారి అనుకున్నాం, అవును, ఎదుటాళ్ళకి ఆయుధం ఈయనే అందిస్తాడని. అది టెంపరీ కాదు. ఇవాళ అయ్యే మీకు ఏంటంటే మిగిలిన చోట్ల ఇప్పుడు అద్దె భవనాల్లో ఉన్నాయి, అక్కడక్కడ స్ప్రెడ్ అయి ఉన్నాయి, వాటన్నిటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటారు. అది ఈ 2 కంప్లీట్ చేసేదానికి టాప్ ప్రయారిటీ ఇవ్వటం. మూడోది మనకి ఏది జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి నీళ్లు, ఈ రోడ్స్ ఇవి వేస్తే, ఇవి కంప్లీట్ చేస్తే మీరు 29 లోపు మళ్ళా వీళ్ళకి కూటమికి అవకాశం. ఇంకో 2-3 కీలకమైన ప్రశ్నలు ఉన్నాయండి. ఈ లోపల ఏమైనా నాయకత్వ మార్పు అట్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్, నాయకత్వ మార్పు ఏమైనా ఉంటుందా
ముఖ్యమంత్రిగా. పోలవరం ఉమ్, చంద్రబాబు గారు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ అని చెప్పి తీసుకొచ్చి మెగాన్ తీసుకొచ్చి ఉమ్, పోలవరం కంప్లీట్ చేయడం పెడితే పోలవరం ఏమైంది డయాఫ్రమ్ వాళ్ళు కూడా కొట్టుకుపోయింది కదా, మళ్ళీ మొదలెట్టారుగా. ఈ ప్రాసెస్లో ఈ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఉన్నప్పుడు మార్చినా అదే జరుగుతుంది. ఉమ్. బట్ మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కుటుంబం నుంచి ఎవరో ఒకళ్ళు ఏం జరగదు, ఆయనే ఉంటాడు, కుర్చీ అందుకోబోతున్నారు. ఏమీ ఉండదు. ఆయన విశ్రాంతి తీసుకుంటారు. ఆయన అసలు విశ్రాంతి ఆయన తీసుకోడు. ఉమ్, ఆయన ఏది పాలసీకి వ్యతిరేకం విశ్రాంతి తీసుకుంటాం అనేది అదేం జరగదు. ఎందుకంటే ఉమ్, ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవ్వాలి. అయితేనే ఏదైనా కానీ మీకు ఒక ఆలోచనతో ఉంటారండి. ఆలోచన ఉన్నదాన్ని ఆయనకు కొన్ని గోల్స్ కొన్ని ఇది ఉంటాయి, ఉమ్, అది కంప్లీట్ చేసుకుంటాడు. అది మార్పు ఉందనుకోండి పోలవరంలో ఆయన అవుతుంది. ఉమ్. కాబట్టి అంటే ఆ విషయం మీద ఆయనకి కార్యకర్తలకి నాయకులకి క్లారిటీ ఉంది. బట్ కుటుంబ సభ్యులకి ఉందా క్లారిటీ? ఉందా? ఉమ్, ఎవడైనా ఆయన తర్వాతే దాంట్లో అనేది నేనైతే ఆ మార్పు అది అనుకుంటున్నా. అంతే, ఇది చంద్రబాబు నాయుడు గారు టీడీపీ సీఎం కాదు, ఎన్డీఏ సీఎం. ఉమ్, ఆయన ఎన్డీఏ కూటమికి ముఖ్యమంత్రి. రైట్. ఇప్పుడు యనమల రామకృష్ణ లాంటి గారి ఒక సీనియర్ హ్యాండ్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావడంలో చంద్రబాబు గారి కన్నా కీలక పాత్ర పోషించిన ఆయనకి మొన్నటితోటి రిటైర్మెంట్, మొన్న 29 తోటి రిటైర్మెంట్ అయిపోయింది. ఆయనకి ఎక్కడ ఉద్యోగం ఇచ్చే అవకాశం లేదా? ఆయనేమో ఇవ్వకపోతే మీరందరూ సోదరులు అని చెప్పి మళ్ళీ లెటర్లు రాస్తుంటాడు కదా. అదేనండి, ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి ఇవాళ వరకు కూడా క్యాబినెట్ ర్యాంకే ఆయనకి, ఓడిపోయినా గెలిచిన క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నాడు ఇప్పుడు దాకా. యనమల రామకృష్ణ గారు కూడా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏదో పదవిలో ఉంటానే ఉన్నాడు. పదవి లేకుండా ఏ రోజున లేడు ఆయన. ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు లేదంటే వాళ్ళ అమ్మాయి ఎమ్మెల్యే, వాళ్ళ వియంకుడు ఎమ్మెల్యే, అల్లుడు ఎంపీ, ఇంకేం కావాలి? ఏం మీ ఇంట్లో మీ తండ్రి కొడుకులు చీఫ్ మినిస్టర్ అండ్ మీ వేయంకుడు ఎమ్మెల్యే అండ్ మీ అలా వియంకుడి ఇంకొక అల్లుడు ఎంపీ, మీరైతే అవ్వచ్చు మేము కాకూడదా అని అడుగుతున్నాడు ఆయన. అది అడుగుతానికి పార్టీ కోసం అన్ని విధాల కష్టపడింది ఆయన, పార్టీని నడుపుతుంది ఆయన, కష్ట నష్టాలు పడుతుంది ఆయన, ఆర్థికంగా ఇబ్బందులు పడినా పైన పడి కింద పడి మీద పడి లాక్కొస్తుంది ఆయన. మొన్న ఇది వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టింది ఆయన్ని, అవును కదా. రెండోది ఆయన పార్టీ అధ్యక్షుడు, ఆయనతో ఎట్లా కంపేర్ చేసుకుంటారు? అసలు ఆయన ముఖ్యమంత్రి కావడానికి కారణం నేనే అని కదా, తానే అని కదా ఆయన భావన. ఇందాక మీరు ఏదో అన్నారు, ఇందాక మీరు మన బుచ్చి సోదరు గారు అన్నారు ఏమని, ఇప్పుడు ఒడ్లు బస్తాలో గుప్పిడు వడ్లేసి నాదే గొప్ప అంటే అంతే. ఈయన కూడా అంతేనా? అంతే, గుప్పిడి వడ్లే అంతే కదా. ఆ గుప్పిడి వడ్లకి ప్రతిఫలం చాలా వచ్చింది. ఆ గుప్పిడి వడ్లకి మీకు ప్రతిఫలం చాలా వచ్చింది. అయితే ఇక్కడ ఒకటి, ఇవాళ ఏదోగా కేవీ రావు చౌదరని, దివి మురళి చౌదరని పిలిచేంత అసలు ఆ స్టేటస్ ఉందా ఈయనకి? ఆయన ఇవాళ టాప్ మోస్ట్ ఎక్స్పోర్టర్. ఆయన ఎప్పుడు రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాడు. ఆయన అసలు రాజకీయాలతో బిజినెస్ చేసుకుంటాడు, ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, బిజినెస్ సర్వీస్ అంతే, సర్వీస్ ఉంది. అటువంటి వాళ్ళని పట్టుకుని నువ్వు అసలు ఏ విధంగా మాట్లాడతావు? అది తప్పు కదా. అంత సీనియర్ లీడర్ అయ్యండి అట్లా మాట్లాడతామంటే ఏంటి? అది బ్లాక్మెయిలింగ్కి వెళ్ళినట్టే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఏది అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అన్నదానికి ఇవాళ మీరు అంటున్న దానికి 42 మందిలో 37 మంది కమ్మ డిఎస్పీలని రాష్ట్రపతి భవన్ ముందు అన్నదానికి ఈయన అన్నదానికి తేడా ఉంది. ఆయన అన్నది తప్పని మీరు అట్లుంది చంద్రబాబు నాయుడు గారి సెలక్షన్. మరి సెలక్షన్ కాదు, మీరే అంటున్నారు కదా, ఏది నెమ్మదిగా ఉంటుంది తెలియకుండా పక్కన
పక్కన పెట్టారని తెలియకుండా పక్కన పెడతారని మీరే అన్నారు. మీకు ఎక్స్పీరియన్స్ కదా, మీరు ఎన్ని చూసి ఉంటారు ఇప్పటికి జర్నలిస్ట్గా, ఆ సీనియారిటీ ఉంది కదా మీకు. అన్నీ అనుభవించిన వాళ్ళు ఆ విధంగా మాట్లాడకూడదు. అంటే పార్టీ మీద లేకపోతే నాయకుడి మీద ఆ విధమైన వేరే విమర్శ. పాప ఎందుకంటే ఎప్పుడు చంద్రబాబు గారికి ఇట్లాంటి విపత్తులు ఎదురవుతుంటాయి, తాను నమ్మి పెంచి పోషించి మంచి పదవుల్లో కూర్చోబెట్టిన వాళ్ళే మళ్ళీ వెన్నుపోటు పొడుస్తారు, కానీ ఆయనకు మాత్రం వెన్నుపోటు అని ఆయనకి పేరు వస్తుంది. ఆయన సెలక్షన్ అట్ట ఉంది. ఎన్టీఆర్ సెలెక్ట్ చేసిన మొత్తం పార్టీని నమ్ముకొని నిలబడ్డారు. మరి ఈయన దురదృష్టమో మరి ఏంటో కానీ మీరు అన్నట్టు ఈయన ఎవరినైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ ఎదురు తిరుగుతారు. ఈయన వల్ల బాగా లబ్ధి పొంది పదవులు కానీ ఇంకా మ్యాక్సిమం లబ్ధి పొందుతారు, మ్యాక్సిమం విమర్శిస్తారు. ఆయన ఏమి పేరండి కంబంపాటి రామ్మోహన్ రావు గారు, అధికార ప్రతినిధి అని ఆయన ఎక్కడున్నాడు? పార్టీతోనే ఉన్నాడు. కానీ అంటే తెలంగాణలో బాధ్యతలే అప్పచెప్పారు ఆయనకి. ఇంకా తెలంగాణ ఇష్యూలో వీళ్ళేమి దాని మీద డెసిషన్ ఇంకా తీసుకున్నట్లేరు. నేను అనుకో తెలంగాణలో కూడా కూటమి పోటీ చేస్తుందేమో అనేది ఒక ఆలోచన. అందుకనే మన కేసీఆర్ గారు ఫైర్ అయ్యారు ఒకసారిగా చంద్రబాబు గారి మీద. ఆ భయమే కూటమి పోటీ చేస్తే ఇది ఈ కూటమి వస్తే మళ్ళీ చాలా స్ట్రాంగ్ గడ్డుకాలమే. కాంగ్రెస్ కూడా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఈ మధ్యలో టీఆర్ఎస్ దెబ్బతినొచ్చు, బీఆర్ఎస్ దెబ్బతినొచ్చు అనేది. సో ఇప్పుడు కంబంబాడి గారికి తెలంగాణ బాధ్యతలు అంటే దీన్ని ప్రస్తుతానికి నిర్వహణ బాధ్యతలు అధికారికంగా కాదు, మంచి చెడు చూసుకోవటం. ప్రెసిడెంట్ అది వేరే వాళ్ళని పెట్టుకుంటారు. ఆ పైన కూడా సమన్వయం చేసుకోవాలి కదా. ఏమన్నా అప్పచెప్తారేమో ఆయనకి. ఇంతకుముందు కూడా ఆయన్ని ఇక్కడే పెట్టారు, ఎలక్షన్ ముందు కూడా. ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఏమన్నా బాధ్యత అప్పచెప్తారని చూడాలి. ఇంకా ఢిల్లీకి వచ్చేప్పటికి ఏంటి సార్, మన ఎంపీలు వాళ్ళు అద్దెకు తీసుకునే ఇళ్లలో పేకాటలు నిర్వహిస్తున్నారట. ఏమో అవన్నీ మనకు తెలియదు, కానీ ఒకవేళ అటువంటి జరిగితే చంద్రబాబు గారు వెంటనే రియాక్ట్ అవుతాడు. ఆయన ఒప్పుకోరు కదా అసలు అట్లాంటివి. ఎందుకంటే ఆ డిసిప్లిన్ మొదటి నుంచి ఆయనకు ఆ డిసిప్లిన్ ఉంది, వ్యక్తిగతంగా డిసిప్లిన్ ఉంది, పార్టీ పరంగా కూడా డిసిప్లిన్ ఉంది. ఆయన భయం ఎక్కడ మనం అన్పాపులర్ అవుతామో, జనం మన ఎక్కడ ఇదవుతారో అనే ఆ భయమే ఆయన అంత నాయకుని చేసింది. ఏంటంటే ఎంతసేపు మనం జాగ్రత్తగా ఉండాలి, మనం కరెక్ట్గా ఉండాలి, జనాల దృష్టిలో మనం పలచన అవ్వకూడదు అనే ఆ భయం ఆయన నిరంతరం వెంటాడుతున్నాం. అది ఒక్కోసారి అతి జాగ్రత్తలు ఉంటాయి. కాకపోతే దాని మూలం కూడా ఏంటంటే ఆయన ఎక్కడ మొన్న కూడా ఒక ఇష్యూలో కూడా ఆయన బాధ్యత చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుండి కూడా. ఎందుకంటే ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఆ విషయంలో మెచ్చుకోవాలి. ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయడంలో మాత్రం అది బహుశా ఆ సమకాలీనులు వాళ్ళిద్దరికీ సాధ్యమైందేమో, రాజశేఖర రెడ్డి గారికి ఈయనకి. అంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చేసినాయి. ఇక ఇప్పుడు ఆఖరిలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి విషయం వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అన్ని కేసుల్లో ఫస్ట్ ఆయన ఉంటే ఆయనే అయ్యేవాడని కదా. ఆరోపణలు వచ్చినాయి, కానీ ఈయన మీద ఆరోపణ లేదు. అంతకుముందు ఒక ఆరోపణ మనకి ఉన్నది కూడా కొట్టేశారు కదా. లక్ష్మీపార్వతి గారు చేసిందా? లక్ష్మీపార్వతి గారిది కాకుండా మనకి ఏలేరు స్కామ్ అది కోర్టు కొట్టేసిన తర్వాత. సో ఆయన అంతవరకు క్లీన్. రైట్. ఇంకా ఫైనల్గా చెప్పండి, ఏం కేసీఆర్ నాని గారు ప్రజానాయకుడు, విజయవాడ ప్రజానాయకుడు, మాజీ ఎంపీ, ఏం చేస్తున్నారు ఆయన? ఏముంది, ఆయన చక్కగా హ్యాపీగా ఎప్పుడు వస్తున్నాడు బీజేపీలోకి? బీజేపీలో ఏ బాధ్యత ఇస్తున్నారు ఆయనకి? హ్యాపీగా గాల్ఫ్ ఆడుకుంటున్నారు ఆయన, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. అట్లాగే ఎవరన్నా ఈ మన అంతకుముందు ఉన్న పరిచయాలతోనూ వీటితోనూ కార్యకర్తలు ఎవరన్నా కార్యక్రమాలకు ఏదన్నా పిలిస్తే వాళ్ళు ఎలాగే అటెండ్ అవ్వటం, వచ్చేయటం. రాజకీయాలు మాత్రం మాట్లాడతలా. రాజకీయాలు ఇప్పుడప్పుడే రావాలనే ఆలోచన కూడా ఉన్నట్లేదు. అది బిజినెస్ ఏమైనా ఉంటే చూసుకుంటున్నారు, బిజినెస్లు చూసుకుంటున్నారు. తర్వాత ఏమన్నా ఉంటే మిగిలిన చూసుకుంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఆయన బీజేపీ తోటి ఎక్కువ అసోసియేట్ అయ్యారు అని చెప్పేసి అంటున్నారు. మొదటి నుంచే ఉంది అది. ఆయన బస్సెస్ అవి ఉన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కాంట్రాక్ట్స్ ఉండేవి. అంటే నార్మల్గా ఫండింగ్స్ అవి ఉంటాయి కదా, అప్పటి నుంచి కొద్దిగా
ఇది ఉంది. అట్లాగే గడ్కరీ గారు, తర్వాత ఈవెన్ అమిత్ షా గారు, ఆయన మన రక్షణ శాఖ మంత్రి గారు, వీళ్ళందరితో రాజ్నాథ్ సింగ్ గారు. రాజ్నాథ్ సింగ్ గారు బాగా క్లోజ్ కాంటాక్ట్స్ ఉన్నాయి. కానీ ఇవాళ దాని మీద రాజకీయాలుగా ఆయన ఏం పెద్ద ఇంట్రెస్ట్గా ఉన్నట్టేం కనపడలా. మరి ఏమైనా డెసిషన్ తీసుకుంటే తీసుకోవచ్చు. అంటే రాజకీయాల్లో ఏం జరుగుతుందనేది ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరు ఈ చెప్పలేరు. విశ్వావసు నామ సంవత్సరంలో ఏమైనా తీసుకోవచ్చు. అలా లాస్ట్ ఇయర్ అంటే క్రోధినామ సంవత్సరం ఎందుకు లేవద్దనుకున్నారేమో. ఎందుకు అంత ఈ అంటే విశ్వావస నామ సంవత్సరం 2026 మార్చి 31 దాకా ఉంది కదా, ఉంటుంది. మార్చి వరకు ఉంది కదా. సో ఈ లోపల ఎప్పుడైనా తీసుకోవచ్చు అంటారు. జరిగితే జరగచ్చు, ఎవరు చెప్పలేము. రైట్ సార్, థ్యాంక్ యూ శివరాం ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా లింగంనేని శివరాం ప్రసాద్ గారు చాలా బోల్డ్గా చాలా విషయాలు ఓపెన్గా చెప్తారు. అది విమర్శ కావచ్చు, లేకపోతే వాస్తవం కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి లోపాలు ఎంత స్పష్టంగా చెప్పారో, జగన్మోహన్ రెడ్డి గారు మారుతున్న తీరులో ఆయన వ్యవస్థలు మార్చుకుంటున్న తీరు గురించి చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ ఇచ్చారు. చూద్దాం జార్జి రెడ్డి గారు ఏం చేస్తారు, లేకపోతే ఆయన తెచ్చుకున్నాక కొత్త ఆళ్ళ మోహన సాయి దత్త అతను ఏం చేస్తాడో. ఈ ఉన్న టీములు సజ్జల గారి ఇంపార్టెన్స్ క్రమేపీ పడిపోతుందిట. మరి పడిపోతే సజ్జల గారి ఈగో తట్టుకుంటుందా? ఇలాంటి బోల్డెన్ అంశాల మీద చర్చించారు, విశ్లేషించారు. సో ఏదైనా ఏపీ ఎప్పటికీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ గ్రౌండ్, పొలిటికల్ గ్రౌండ్. అన్ని రాష్ట్రాలు రాజకీయంగా పడుకున్నా సరే ఏపీలో ఏ రోజుకి ఆ రోజు కొత్త డెవలప్మెంట్ ఉంటుంది. అలాంటి డెవలప్మెంట్స్ మీద సమగ్రమైన విశ్లేషణ అందించినందుకు శివరాం ప్రసాద్ గారికి ధన్యవాదాలు.